హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల విషయంలో చాలా ముఖ్యమైనటువంటి వివరణ అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. ఏంటంటే రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ 5 కూడా డయాగ్రిడ్లతో నిర్మాణం జరుగుతూ ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి డయాగ్రిడ్ నిర్మాణం అమరావతిలో నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ డయాగ్రిడ్లు భారతదేశంలో ఎక్కడ తయారవుతున్నాయి, ఎలా తయారవుతున్నాయి, ఈ డయాగ్రిడ్లని ఏ కంపెనీ వారు తయారు చేస్తూ ఉన్నారు, ఆ కంపెనీల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి వివరాలని మనమైతే చూద్దాం. మనం ఏదైతే థంబ్నెయిల్లో పెట్టుకున్నామో దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా, అలాగే భారతదేశంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పటేల్ గారి విగ్రహం ఏదైతే నిర్మాణం చేశారో ఆ నిర్మాణాల్లో భాగస్వామ్యులైనటువంటి కంపెనీలు రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణంలో కూడా భాగస్వామ్యులయ్యారు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ డయాగ్రిడ్లన్నీ కూడా సిస్కోల్ అనే కంపెనీ తయారు చేస్తుందండి. ఈ సిస్కోల్ కంపెనీ ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ ట్రాలీ పైన చూడొచ్చు, రెండు ఒక ట్రాలీ పైన లోడ్ చేసుకొని ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి అమరావతికి వస్తూ ఉన్నాయండి. ఈ సిస్కోల్ అనే కంపెనీ భారతదేశానికి చెందినటువంటి కంపెనీ. ఇది భారతదేశంలో మొత్తం 6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అయితే ఉన్నాయండి. అలాగనే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇదిగోండి కంపెనీ పేరు. ఇవన్నీ కూడా ఈ డయాగ్రిడ్ మీద మెన్షన్ చేసి ఉంచారు. ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నాయండి. ఈ ఏదైతే సిస్కోల్ కంపెనీ ఉందో ఇది భారతదేశ కంపెనీ. చూసారా, వీరు చాలా పెద్ద ప్రాజెక్టులే టేక్ ఓవర్ చేసి నిర్మాణం చేశారండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ విస్తరణ పనులు, అలాగే నోయిడా ఎయిర్పోర్ట్ పనులు, అంతేకాకుండా ప్లే గ్రౌండ్స్, అలాగే పెద్ద భవనాలు, వీటన్నిటికీ కూడా ఈ విధంగా ఐరన్ సొల్యూషన్ అయితే చూపిస్తారు. ఈ విధంగా డయాగ్రిడ్ నిర్మాణం చేసి రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణంలో భాగస్వామ్యులు అవుతున్నారు. చాలా పెద్ద కంపెనీ సిస్కోల్ అనే కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయనండి. ఛత్తీస్గఢ్లో లోడ్ చేసుకుని 3 రోజులు ప్రయాణం చేసి అమరావతికి వచ్చి ఇక్కడ ఐకానిక్ టవర్స్లో భాగస్వామ్యులు అవుతున్నాయండి. నోయిడాలో కూడా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. ఈ ఎయిర్పోర్ట్కి కూడా సిస్కోల్ కంపెనీ వారు ఈ విధంగా నిర్మాణంలో భాగస్వామ్యులు అయ్యారండి. చాలా పెద్ద కంపెనీలు. చూసారా, అసలుకి మొత్తం 5 ఐకానిక్ టవర్లలో 1-2 ఐకానిక్ టవర్లని ఎస్పీ కంపెనీ వారు నిర్మాణం చేస్తుంటే, ఎస్పీ కంపెనీ వారు నిర్మాణం చేసి 1-2 ఐకానిక్ టవర్లకి సిస్కోల్ కంపెనీ డయాగ్రిడ్లను అయితే అమరుస్తూ ఉన్నారు, భాగస్వామ్యులు అయ్యారు. చూసారా, ఇది మిగతా మిగతా ఎల్ఎన్టీ కంపెనీ మరియు ఎన్సీసీ కంపెనీ నిర్మాణం చేసే 3, 4, 5 ఐకానిక్ టవర్లకి వేరే కంపెనీలు డయాగ్రిడ్లను అయితే సప్లై చేస్తూ ఉన్నాయి. అవి కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి. ఈ విధంగా సిస్కోల్ కంపెనీ అయితే రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణంలో భాగస్వామ్యం అయింది. చూసారా, ఏపీసీఆర్డీఏ హెచ్ఓడి టవర్ 2 ప్రతి డయాగ్రిడ్ మీద లోపలికి ఏ విధంగా ఉండాలి, బయటికి ఏ విధంగా ఉండాలి, ఎన్నో డయాగ్రిడ్ అని పూర్తిగా వివరాలతో రాసి ఉంచుతారండి. చూసారా, ఎన్ని డయాగ్రిడ్లు అంటే అండి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అసలు ఫోన్లో చూస్తుంటే ఇవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి, కానీ చాలా పెద్ద డయాగ్రిడ్లు, చాలా మందమైనవి, చాలా బరువైనవి. భారీ క్రేన్ సాయంతో ఇక్కడ నుంచి అన్లోడ్ చేసుకొని మరలా ఇక్కడ నుంచి లోడ్ చేసుకుని ఒక వరుస క్రమంలో ఐకానిక్ టవర్స్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ డయాగ్రిడ్లను అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూశారు కదా. ఇక తరువాత మనం అసలు సిసలైనటువంటి విషయానికి వస్తున్నామండి. ఏంటంటే తరువాత ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మాణం చేసేటువంటి 1-2 ఐకానిక్ టవర్లకి ఎవర్స్ ఇండియా అనే కంపెనీ ఈ డయాగ్రిడ్లను అయితే సప్లై చేస్తూ ఉందండి. మీకు నేను ఆ కంపెనీ చూపిస్తాను. ఈ కంపెనీ చాలా ప్రత్యేకమైనదండి. ఇది ఒక మలేషియా కంపెనీ. ఇది 1983లో స్థాపించబడింది. ఈ కంపెనీ భారీ ఐరన్ స్టీల్ నిర్మాణ డిజైన్లను, స్ట్రక్చరల్ స్టీల్ను
డిజైన్ చేస్తూ ఉంటుంది. భారీ భవనాలు, పవర్ ప్లాంట్లు, చమురు, గ్యాస్ ప్లాంట్లు మరియు పెద్ద పెద్ద ప్రాజెక్టులను అయితే ఇది టేక్ ఓవర్ చేసి నిర్మాణం చేసిందండి. అంతేకాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందిన బుర్జ్ ఖలీఫా నిర్మాణంలో భాగస్వామ్యమైంది. అలాగే భారతదేశంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పటేల్ గారి విగ్రహ నిర్మాణంలో కూడా భాగస్వామ్యమైంది. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో కూడా ఈ ఎవర్స్ ఇండియా అనే కంపెనీ భాగస్వామ్యమైందండి. ఇది భారతదేశంలో దీని యొక్క రీజనల్ ఆఫీస్ చెన్నైలో ఉందండి. అంతేకాకుండా రాజధాని అమరావతికి వచ్చేటువంటి ఈ డయాగ్రిడ్లు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ డయాగ్రిడ్లు కర్ణాటకలోని బళ్ళారి నుంచి అయితే అక్కడ ఉన్నటువంటి యూనిట్లో తయారయ్యి అమరావతికి ట్రాన్స్పోర్ట్ ట్రాలీల ద్వారా వచ్చి ఇక్కడైతే ఐకానిక్ టవర్స్ నిర్మాణంలో భాగస్వామ్యాలు అవుతున్నాయండి. చూసారా, పెద్ద పెద్ద డయాగ్రిడ్లు ఇవన్నీ ఏదైతే ఎవర్స్ ఇండియా కంపెనీ వారు ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ పెట్టి ఇక్కడ నుంచి ఐకానిక్ టవర్స్లో వీరైతే వీటన్నిటిని తీసుకువెళ్ళి స్ట్రక్చరల్గా వారు నిర్మాణం చేస్తారండి. ఇక తర్వాత మనం చూసినట్లయితే 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ పరిస్థితి, ఈ డయాగ్రిడ్లన్నీ కూడా భీమా అనే కంపెనీ వారైతే తయారు చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, తయారీ యూనిట్ అయితే రాజధాని అమరావతిలోనే ఐకానిక్ టవర్స్ పక్కనే నిర్మాణం చేశారు. ఇదిగో ఈ యూనిట్లోనే ఆ డయాగ్రిడ్లన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం జరిగి అక్కడికి తీసుకువెళ్తారు. ఈ భీమా అనే కంపెనీ ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి కంపెనీ. అయితే ఇది కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులే చేసిందండి. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే, రాజధాని అమరావతిలో నిర్మాణం జరిగే ఈ ఐకానిక్ టవర్ వలన ఈ భీమా కంపెనీకి అయితే చాలా మంచి పేరు రాబోతుంది. కొత్తగా ఎదుగుతున్న కంపెనీ కదా ఐకానిక్ టవర్. అమరావతి ఐకానిక్ టవర్లో భాగస్వామ్యమైంది అంటే ఈ ప్రాజెక్టు వలన భీమా కంపెనీకే చాలా మంచి పేరు రాబోతుంది. ఇది చాలా వివరంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది చాలా పెద్ద యూనిట్ అండి. చూడొచ్చు, చాలామంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఐరన్ అయితే మామూలుగా లేదు. పక్కనే 5వ నెంబర్ ఐకానిక్ టవర్ పక్కనే, అలాగే హైకోర్టు భవనం, పర్మనెంట్ హైకోర్టు భవనం పక్కనే ఈ యూనిట్ అయితే ఉంటుంది. ఎన్సీసీ కంపెనీ వారు ఈ డయాగ్రిడ్లన్నింటినీ కూడా ఈ భీమా కంపెనీ నుంచి తీసుకొని నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూశారు కదండి, ఇది ఆ డయాగ్రిడ్ల యొక్క వివరణ. ఇక మనం చూస్తున్నాం కాబట్టి ఐకానిక్ టవర్ల దగ్గర చిన్న చిన్న అప్డేట్లు అయితే ఉన్నాయి. అవి మనం చూద్దాం. మొట్టమొదటిగా 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కనుక మనం చూసినట్లయితే ఆ డయాగ్రిడ్ నోట్స్ అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మరొక 2 డయాగ్రిడ్లను అయితే 2వ లెవెల్కి సంబంధించి ఫిక్స్ చేయడం జరిగింది. ఇదిగో మనం చూసాం కదా, ఇప్పుడు దగ్గర జూమ్కి వెళ్ళి చూసాం కదా, 2 డయాగ్రిడ్ల నిర్మాణం జరిగింది. ఇది 2వ నెంబర్ ఐకానిక్ టవర్. ఈ 1, 2 ఐకానిక్ టవర్లని ఎస్బీ కంపెనీ వారు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మొత్తం 6 డయాగ్రిడ్లు 2వ లెవెల్కి సంబంధించి పూర్తయి ఉండడాన్ని మనం చూడొచ్చు. అలాగే బీమ్స్ వర్క్ కూడా జరుగుతూ ఉంది 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర. మనం ఇంకా దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. క్లియర్గా 2 డయాగ్రిడ్లు కొత్తగా నిర్మాణం చేశారు 2వ లెవెల్ డయాగ్రిడ్కి సంబంధించి. చూసారా, అది 1వ నెంబర్ ఐకానిక్ టవర్. అయితే కోర్ వాల్ వచ్చేసరికి 6th ఫ్లోర్ దాటి పైకి వెళ్ళినటువంటి పరిస్థితి అండి. అప్డేట్ ఉన్న ఐకానిక్ టవర్ దగ్గర మీకు నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ భారీ క్రేన్ ద్వారా కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. క్లౌడీగా ఉంది కాబట్టి వీడియో కాస్త డల్గా ఉంటుందండి, కానీ కంటెంట్ బాగుంటుంది, మీరు చూడండి. ఇక తరువాత మనం మరొక 2 డయాగ్రిడ్లు కూడా సిద్ధం చేసి పెట్టారు 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర. పరిస్థితి అయితే అది 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా
ఒక మంచి అప్డేటే ఉందండి. ఏంటంటే నిన్న మొన్నటి వరకు 3 డయాగ్రిడ్లు రెండో లెవెల్‌కి సంబంధించి వర్క్ కంప్లీట్ అయితే ఇప్పుడు కొత్తగా మరొక డయాగ్రిడ్‌ని కూడా నిర్మాణం చేశారు. మొత్తం రెండో లెవెల్‌కి సంబంధించి 4 డయాగ్రిడ్లు అయితే నిర్మాణం చేశారు. మనం ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. 4 డయాగ్రిడ్లు క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి అప్డేట్ ఇదే కాబట్టి మీకు నేను చాలా ఎక్కువసేపు చూపిస్తాను అప్డేటు. చూసారా, కోర్ వాల్ అయితే పైకి వెళుతూ ఉంది. ఒక డైమండ్ పూర్తయినట్లయితే డయాగ్రిడ్లకు సంబంధించి ఒక డైమండ్ పూర్తయినట్లయితే కోర్ వాల్ 6 ఫ్లోర్ పూర్తయినట్లని మనందరికీ తెలిసిన విషయమే. అయితే చూడొచ్చు మనం ఇక్కడ డైమండ్ ఆకారాన్ని పూర్తి చేసుకొని కూడా ఇంకా నిర్మాణం పైకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక తరువాత మనం చూసినట్లయితే 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఇంకొక డయాగ్రిడ్ నిర్మాణం అయితే చేశారు. ఇదిగోండి ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం కదా. రెండో డయాగ్రిడ్ని కూడా నిర్మాణం చేశారు. ఇదండి ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నటువంటి అప్డేటు. అలాగే డయాగ్రిడ్ కాలమ్స్ గురించి అవి ఎక్కడ తయారవుతున్నాయి, ఏ కంపెనీ తయారు చేస్తుంది, ఆ కంపెనీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి వివరాలని ఈ వీడియోలో మనం చూసాం కదా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.